వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంత సాధించానా అని అనిపిస్తుందా? ఎక్కడ పుట్టాను, ఎక్కడికి చేరుకున్నాను అని గర్వంగా ఎప్పుడైనా ఫీల్ అయ్యావా? కారణ జన్మునివి కాదు, అలాగని నిరాశపరునివి కాదు. పేదరికంలో ఉన్నావని, అమ్మా నాన్నలు అమాయకంగా ఉన్నారని, సమాజంలో డబ్బు, కులం, మతం వివక్షలు ఉన్నాయని ఎప్పుడూ అనిపించలేదు నీకు. బట్టలు, బొమ్మలు, చిరుతిళ్ళు కావాలని ఎప్పుడు మారాం కూడా చేయలేదు. ఆడుకునేవాడివి, అల్లరి మాత్రం చేసేవాడివి. తోటి పిల్లల్ని చెడగొడుతున్నావని, దేనికి పనికి రాకుండా పోతావని అమ్మకు కంప్లైంట్ ఇచ్చి దెబ్బలు పడినా దులిపేసుకుని వెళ్ళిపోయేవాడివి. ఆటల్లో, పాటల్లో ఎంత ప్రతిభ చూపించినా అవసరమా మనకు అనే మాటలు విని వెనక్కి తగ్గేవాడివి. తోటి పిల్లలు పెద్ద కాలేజీలకు వెళ్తుంటే ప్రభుత్వ కాలేజీకి గౌరవంగా నడిచావు. ప్రాణ స్నేహితులు విదేశాల్లో చదువంటే అవునా అని విని సంతోషపడ్డావు. కానీ ఏనాడు నిరాశపడలేదు. ఓడిపోతాను అన్న అనుమానం కూడా లేకుండా భలే ముందుకు సాగావు. పని అడగడానికి సిగ్గుపడలేదు, కష్టపడడానికి బాధపడలేదు. జీవితం ఖర్చు చేసి డబ్బు సంపాదించడానికి వెళ్ళిన వాళ్ళలా కాకుండా డబ్బు ఖర్చు చేసి జీవితాన్ని సంపాదించుకున్నావు. గొప్పవాడివి నువ్వు.